మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మరో 12 గంటల్లో ఆ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో 36 గంటల్లో ఉత్తరాన కదులుతూ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాగల 5 రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ధోని ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అటు హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అటు హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, 4 రోజుల పాటు మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే తూర్పు మధ్య అరేబియన్ సముద్రంతో పాటు ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాని కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా దాదాపు 1 గంట నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మరో 2 గంటల పాటు హైదరాబాద్ కూడా వర్ష సూచన ఉంది. అది వచ్చేటువంటి అల్పపీడనం దాదాపు మరొక 36 గంటల్లో అది బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 24 నుంచి 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు ఏదైతే ప్రధానంగా నైరుతి రుతుపవనాలు కూడా రాబోయేటువంటి 3-4 రోజుల్లో ఇటు కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక తీపి కబుర్ను రైతులకు అందించింది. కానీ ప్రస్తుతం పండించినటువంటి పంట అంతా కూడా ఇటు నీలపాలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కళ్ళాల్లో ధాన్యం మిగిలిపోయింది. మార్కెట్లలో కావచ్చు, ఇటు రోడ్లపైన పోసినటువంటి ధాన్యం అంతా కూడా వర్షానికి కొట్టుకుని పోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా రాష్ట్ర ఇటు వాతావరణ శాఖ కూడా సూచించినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో మరొక 4 రోజుల పాటు ఈ వర్షాలన్నింటి కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.